లలితాకుమి ఉన్నతి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం మానవ శరీరం పట్ల గౌరవము, ఉద్దేశపూర్వకమైన గర్భస్రావం గురించి తెలుసుకుందాం. మొన్నటి ఎపిసోడ్లో మానవ శరీరం యొక్క ప్రాముఖ్యతను, మానవ శరీరం అనేది పవిత్రాత్మకు ఆలయమని, దానిని పవిత్రముగా ఉంచుకోవాలని, మరియు మంచి పనులు చేయుటలో చురుకుదనం కలిగి మర్యాదస్తులుగా జీవిస్తూ, ఒకరిని ప్రేమిస్తూ, సోదరభావం కలిగి ఒకరిని ఒకరు క్షమిస్తూ జీవించాలని పునీత పౌలు గారి యొక్క లేఖలలో మనం చదివి ఉన్నాం. ఎప్పుడైతే మానవుడు ఈ విధంగా జీవిస్తాడో తన దేహముతో దేవుని మహిమపరిచిన వాడు అవుతాడు. ఇదే జీవితాన్ని మన ప్రభు జీవించి ఉన్నారు. అందుకే మానవుడి నుండి కూడా ప్రభువు ఈ జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నారు. కానీ ఎంతమంది ఈ లోకంలో తమ శరీరాలను ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు అని ఆలోచిస్తే, పునీత పౌలు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము వచనములు 9 నుంచి 10 వచనాల్లో ఈ విధంగా పలుకుచున్నారు. స్త్రీలు తమ దుస్తుల విషయమున వివేకము కలిగి మర్యాదస్తులుగా సక్రమముగా దుస్తులను ధరించవలెనని నా వాంఛ. అంటే ఇక్కడ పునీత పౌలు ఎందుకని ఈ విధంగా చెబుతున్నారు అంటే, ఈ సమాజంలో ఈనాడు చూసినట్లయితే స్త్రీలందరూ కూడా విచిత్రమైనటువంటి దుస్తులను ధరిస్తూ చెడు కోణంలో ఇతరులను ఆకర్షించడానికి శరీరంలో సగం భాగాలు కనపడే దుస్తులను ధరిస్తూ ఉన్నారు. ఈ ఫ్యాషన్లు మానవుని మోహానికి మరియు అపకీర్తిని కలిగిస్తూ పాపానికి దారితీస్తాయి. అక్వినాస్ అనాలజీ, స్లేవరీ, క్లోతింగ్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ అనే వ్యాసంలో చూసినట్లయితే, పాపము చేయకముందు మానవుడు బట్టలు ధరించడం అవసరం లేదు. కానీ పాపము చేసిన తరువాత మానవుడు తప్పకుండా దుస్తులను ధరించవలసిందే. ఈ విషయాన్ని గమనించినట్లయితే మనం ఆది ఖండంలో మన అవ్వ ఆదాము ఆది తల్లిదండ్రుల విషయంలో కూడా మనం గమనించవచ్చు. వారు పాపము చేయకముందు ఏదెను వనంలో వారు ఎంతో హ్యాపీగా, సంతోషంగా సంచరించి ఉన్నారు. వారికి నగ్నంగా ఉన్నామనే విషయం కూడా వారికి తెలీదు. బట్టలు ధరించకుండా ఆ తోట మొత్తం వారు తిరుగుతున్నారన్న విషయం కూడా వారికి తెలీదు. ఎందుకంటే వారి యొక్క మనస్సు పాపమలినం లేక పవిత్రమైన హృదయంతో ఉన్నారు కనుక. కానీ ఎప్పుడైతే ఈ సర్పము యొక్క మాటలను విని పాపకూపంలో పడిపోయారో వారి జీవితాలు మలినపడి, అప్పుడు వారికి కనువిప్పు కలిగి పాపానికి పుణ్యానికి మధ్య తేడా అనేది తెలవటం జరిగింది. అవ్వ ఆదాము చేసినటువంటి ఆ పాపము తరతరాలుగా ప్రతి మనిషిలో ఉండిపోయింది. కానీ క్రైస్తవ సిద్ధాంతం ప్రకారం ఎప్పుడైతే మనము జ్ఞానస్నానమును స్వీకరిస్తూ ఉన్నామో ఆ పాపం క్షమించబడుతుంది. కానీ పాపము చేయాలి అనే ఇన్క్లినేషన్ మాత్రం మన యొక్క హృదయాల్లో ఉండిపోయింది. ఆ యొక్క ఇన్క్లినేషన్ అనేది, ఆ పాపం చేయాలనే ఆ భావన అనేది మనలో ఉండిపోయింది కనుక సెయింట్ థామస్ అక్వినాస్ అంటారు, మనము పాపంలో పడకుండా, ఇతరులను పాపంలో పడివేయకుండా సక్రమైన రీతిలో దుస్తులను ధరిస్తూ మర్యాదస్తులుగా జీవిస్తూ సక్రమైన పద్ధతిలో నడుచుకుంటే మనము దేవునికి దగ్గర వారం అవుతాం. పాపాన్ని మనము ద్వేషించిన వారము అవుతాం. చెడు కోణములో ఆకర్షించబడుచున్నటువంటి అనేకులు మళ్ళీ ఇంకా లోతుగా తెలుసుకోవాలనే కోరికతో ఏం చేస్తున్నారు అంటే,
చెడు పుస్తకాలను చదవటం, పోర్నోగ్రఫీ చూడటం, చెడు సినిమాలను చూడటం, చెడ్డ ఫ్రెండ్షిప్తో రాత్రి పగలు లెక్క చేయక గంటల తరబడి సెల్ ఫోన్లో కాలాన్ని గడుపుతూ ఉన్నారు. అయితే ఎంతమంది తల్లిదండ్రులు ఈ విషయంలో బిడ్డల పట్ల శ్రద్ధను తీసుకుంటున్నారు? భర్త అయితే పొద్దునుంచి సాయంత్రం వరకు పనులలో నీలమై తిరిగి వచ్చిన తర్వాత అలసటతో నిద్రపోతాడు. అదే భార్య అయితే, హౌస్ వైఫ్ అయితే ఒకదాని తర్వాత ఒకటి సీరియల్స్ను చూస్తూ లేదంటే ఇంటి పనులలో లీనమైపోతూ పిల్లలను పట్టించుకునే సమయం వారికి ఉండదు. పిల్లలు ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తున్నారా, ఎప్పుడు మళ్ళీ బయటికి వెళ్తున్నారా, తిన్నారా, పడుకున్నారా, ఏం చేస్తున్నారు అని గమనించే తల్లిదండ్రులు ఈ ఆధ్యాత్మిక విషయాల్లో చాలా తక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉన్నారు. ఉదాహరణకు చెప్పినట్లయితే, ఒక యువకుడు అడిగినటువంటి మాట, మేడం గారండి, నేను ప్రతిరోజు పోర్నోగ్రఫీ చూడకుండా పడుకున్న రోజు లేదు. నేను దానికి అడిక్ట్ అయిపోయాను. అది చూస్తే తప్ప నాకు నిద్ర రాదు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ పోర్నోగ్రఫీ చూసిన ప్రతి ఒక్కరు కూడా అసలు వాళ్ళు ఏ స్థితిలో ఉండి వారి యొక్క ఆ స్థితిని వాళ్ళు అప్లోడ్ చేసుకుంటున్నారో మనకు తెలియదు. అసలు వాళ్ళు చేస్తున్నారో వేరే వారు చేస్తున్నారని కూడా మనకు తెలియదు. అది డెలిబరేట్గా జరుగుతుందా, విల్లింగ్నెస్తో జరుగుతుందా, లేకపోతే భయంకరమైనటువంటి ప్రేరేపణ వలన అలా చేస్తున్నారో మనకు తెలియదు. కానీ చూసే వాళ్ళు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, వాళ్ళు చేస్తున్న పనితో వీరు కూడా ఆ పోర్నోగ్రఫీ చూసే ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్గా వ్యభిచారం చేస్తున్నారు. వారితో పాటు వీరు కూడా ఈక్వల్గా తప్పును షేర్ చేసుకుంటున్నారు, పాపాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వారికంటే కూడా వీరు ఎక్కువ పాపం చేస్తున్నారని మనం గమనించాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తుల కోసం మనము ప్రభువు ముందు మోకరించి ప్రార్థించాలి. మానవ శరీరాన్ని ఎందుకు గౌరవించట్లేదు, పవిత్రమైన ఆలయాన్ని ఎందుకు గౌరవించట్లేదు అనే దానికి బదులుగా అది చూస్తూ ఎంజాయ్ చేసేవారు తప్పకుండా గమనించవలసినటువంటి విషయం. ఇకపోతే యవ్వనస్తులు పెళ్లి వయసు రాకముందే చాలామంది చెడిదారిలో పయనిస్తూ ఉన్నారు. తన శరీరం పట్ల గౌరవాన్ని కోల్పోతూ ఉన్నారు. విచిత్రమైనటువంటి బట్టలను ధరిస్తూ చెడు కోణంలో ఇతరులను ఆకర్షింపచేస్తూ వారికి వారే పతనానికి కారణమవుతూ ఉన్నారు. సమాజం ఏ విధంగా మానవ గౌరవాన్ని కోల్పోతుంది అంటే, వివాహానంతరం చాలామంది భార్యాభర్తలు కుటుంబ నియంత్రణ పాటించక లైంగిక సంపర్కంలో పాల్గొని ఎప్పుడైతే భార్య గర్భవతి అని తెలుస్తూ ఉందో వెంటనే గర్భస్రావానికి కొనిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇంత త్వరగా పిల్లలను పోషించడం ఇష్టం లేక. ఇంకా ఒక విధంగా చూసినట్లయితే, ఎక్కడ చూసినా కానీ యవ్వనస్తులు చాలా మటుకు పెళ్లికి ముందే సంభోగంలో పాల్గొని గర్భవతి అయి గర్భస్రావాలు చేయించుకుంటున్నారు. వారి యొక్క శరీరేచ్ఛల వలన, మోహం వలన చేసినటువంటి పాపానికి తమ గర్భంలో ఉన్నటువంటి ఆ చిన్న బిడ్డలు హత్యకి గురి అవుతూ ఉన్నారు. మామూలుగా బయట చూసినప్పుడు షూట్ చేసి చంపడం వేరు, కానీ వారిని కత్తులతో కత్తిరించి చంపుతున్నారు. అయితే పిండం యొక్క మానవ రూపం శాస్త్రీయంగా ఈ విధంగా నిరూపించబడింది. గర్భధారణ సమయంలో మానవ రూపం ఇంకా గుర్తించబడినప్పటికీ వందల వేల కండర కణాలు
మొదట హృదయ స్పందనను సృష్టిస్తున్నాయి. 10 మిలియన్లు నాడి కణాలు సర్క్యూట్లుగా సమావేశమై ఒక నిర్దిష్ట వ్యక్తి యొక్క నాడి వ్యవస్థను సమకూర్చుకొని ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ నిజం తెలియక చాలామంది వివాహితులు అవివాహితులు సంభోగంలో పాల్గొంటూ తన కడుపులో పెరుగుచున్నటువంటి గర్భంలో ఎదుగుచున్నటువంటి పిండాలను ఒక జంతువుల వలె చంపేసి బయటికి లాగుతున్నారు. ఇది హత్యతో సమానం. ఎప్పుడైతే తల్లి గర్భంలో పొడవైనటువంటి ఆ కత్తెరను పెడుతూ ఉన్నారో గర్భంలో ఉన్నటువంటి శిశువుకి అర్థమైపోతుంది ఇది ఒక హానికరమైనటువంటి వస్తువు. అది హానికరమైనటువంటి వస్తువు అని తెలిసి తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ పిండం ఏం చేస్తుందంటే తనను తాను రక్షించుకోవాలని ఆ రక్షించుకునే ప్రయత్నంలో ఆ కడుపులో చుట్టూ తిరుగుతూ ఉంది. నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, అమ్మ నన్ను ఎందుకు చంపుతున్నారు అనేటువంటి ప్రయత్నంలో ఆ కడుపులో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని గురించి మనము మదర్ తెరీసా యొక్క రచనల్లో మనం గమనించవచ్చు. అయితే పర్సనలిస్టిక్ బయోఎథిక్స్ ఫౌండేషన్ అండ్ అప్లికేషన్స్ అనే వ్యాసంలో ఏలియో గ్రేషా ఏమని వివరిస్తున్నాడు అంటే ప్రతి సందర్భంలోనూ గర్భస్రావం అబోర్షన్ అనేది చట్టవిరుద్ధం. పిండం ఏ దశలో అభివృద్ధి చెందినప్పటికీ గర్భస్రావం ఎల్లప్పుడూ చావైన పాపంగాను నిజానికి ఇది ఒక పెద్ద నేరంగాను పరిగణించబడుతుంది.